హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా అగ్రికల్చర్ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఎవరెవరు సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై అవుతాయి, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ అన్ని కౌన్సిలింగ్స్ ఎంపీసీకి సంబంధించి అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ కాబోతున్నాయి. సో బైపీసీకి సంబంధించి అప్డేట్స్ మిగిలినాయి. బైపీసీకి సంబంధించి చాలా తక్కువ మంది అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో బైపీసీ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ నుంచి రావాలి అనుకుంటే అప్ టు డేట్లో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ కావాలి, నాతో కాంటాక్ట్లో ఉండాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పెయిడ్ గైడెన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి అగ్రికల్చర్ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్స్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఎవరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి సో క్యాప్ కోటా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అలాగే ఎన్సీసీకి సంబంధించి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చారు. సో సెప్టెంబర్ 9th, సెప్టెంబర్ 10th, సెప్టెంబర్ 11th, అలాగే 12th, 13th, ఈ 4 days 10th, 11th, 12th, 13th. సో ఈ డేస్లో క్యాప్ వాళ్ళు 10th రోజున, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 11th రోజున, ఎన్సీసీ స్కౌట్స్ గైడ్ వాళ్ళు 12th రోజున, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు 13th సెప్టెంబర్ రోజున ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలి అంటే సంబంధించిన వాళ్ళు మాత్రమే మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కృష్ణా ఆడిటోరియం, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ల్యాంబ్ ఫామ్, గుంటూరుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో కృష్ణా ఆడిటోరియం, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ల్యాంబ్ ఫామ్, గుంటూరుకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న డేట్స్లో ఆ డేట్లో మాత్రమే, ఆ రోజు మాత్రమే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయబడతాయి. అదర్వైజ్ మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేయబడు. సో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మిగతా వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్లో జరుగుతుంది. అగ్రికల్చర్ అప్లై చేసేటప్పుడు ఫార్మర్ కోటా ఉంటే ఫార్మర్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఉంటారు. అలాగే మిగతా సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లో పర్టికులర్ సర్వర్స్ నుంచి మీకు వస్తాయి. సో అది ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తా. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్రజెంట్ ఆప్షన్ ఎనేబుల్లో లేదు. అంటే ఇప్పుడు ఆన్లైన్లో వెరిఫికేషన్ వాళ్ళకి, స్పెషల్ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళకి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్ అనే ఒక ఆప్షన్ ఇస్తారు. సో నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా పెండింగ్లో ఉందా అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఇచ్చినప్పుడు. సో ఆప్షన్ అనేది ఇవ్వలేదు. సో ప్రజెంట్ ఏమైనా మళ్ళీ అప్డేట్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సెప్టెంబర్ 13th వరకు ఉంది. సో మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎనేబుల్ అవుతాయంటే నెక్స్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా వెటర్నరీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ రాలేదు. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మాత్రమే జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వీక్లో వెటర్నరీకి సంబంధించి అప్డేట్ రావచ్చు. అప్డేట్ రాగానే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎప్పటివరకు నా లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.